క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుండెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుండెదవు. సంపూర్ణ ప్రభువా తండ్రి, నేను ఆ మందిరాన్ని చూడడానికి వచ్చినప్పుడు మా ప్రభులోకి తండ్రి గుహలో ఉండేవారు. మా ప్రభువా మా తండ్రి ఒక గుహగా మార్చబడినట్టుగా చూస్తున్నాం. మా ప్రభువా అప్పుడు మీ కోపము తెప్పించినటువంటి సందర్భం చూస్తున్నాం. మా ప్రభులోకి తండ్రి మేము కూడా మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, నీ స్వాస్థ్యంగా ఉండాలని, లోకం నుండి, పాపము నుండి ప్రధాన యాజకులు దేవుడి దగ్గరగా ఉండాల్సిన వారు మా మందిరంలో దేవుడు వద్దు, యేసు ప్రభువే మందిరానికి వస్తే ఆయన వద్దు అని అనుకున్నారు. ఆయన చంపాలని తీర్మానం చేసుకున్నారు. ఎంతో ధైర్యమైనటువంటి స్థితి. ఈరోజు మనం అట్లా ఆలోచన చేయకపోవచ్చు, కానీ మన జీవితంలో యేసు ప్రభువును అంగీకరించము, అదే ఆయన నిరాకరించడం. మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టము, అదే ఆయన నిరాకరించడం. ప్రభువా నా జీవితాన్ని బాగు చేయి, నన్ను రక్షించు అనేటువంటి ప్రార్థన మనలోనికి రాకపోవడం కారణం ఏంటంటే ఆయన నాకు కావాలనేటువంటి ఆశ మనకు లేదు. ఇది ఆయనకు దేవాలయం కదా, ఇందులో ఆయన ఉండాలి, ఆయన నామం మహిమపరచబడాలి. ప్రతి మాటలో, ప్రతి క్రియలో, ప్రతి ఆలోచనలో, ప్రతి ఉద్దేశంలో, ప్రతి తలంపులో ఆయన నామమే ఘనపరచబడాలి. ఎక్కడ కూడా ఆయన నామం